ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు ఎంతోమంది నాటక రంగం నుంచి వచ్చి పెద్ద పెద్ద స్టార్స్ ఇక్కడ ఎదిగారు. వచ్చినా ఆ జనరేషన్ మారుతున్న కొద్దీ నాటక రంగం నుంచి వచ్చేవాళ్ళు బాగా తగ్గిపోయారు. తగ్గిపోయానంటే వేరే కారణం ఏం లేదు సార్. వెళ్ళటానికేమో నాకు నామోషి, నేను ఇంత పెద్ద నటున్నయ్యాను, నన్ను వాళ్ళు వచ్చి పిలిచికెళ్ళాలి, కానీ నేను వెళ్ళి కొట్టు వింటనేది వెళ్ళి ఉండొచ్చు. అది తప్పే. అవసరపడ్డప్పుడు వాళ్ళు వస్తూనే ఉన్నారు, తీసుకెళ్తూనే ఉన్నారు. వాళ్ళని మనం అంటానికి లేదు. ఎంతోమంది నాటక కళాకారులు సినిమాల్లో వాళ్ళు వేషాలు వేస్తున్నాం. అది వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు ఈ దేశం కాని డైరెక్టర్ ఉన్నాడు, ఈ రాష్ట్రం కాని డైరెక్టర్ ఉన్నాడు, ఈ రాష్ట్రం కాని నిర్మాత ఉన్నాడు. మరి ఆ నిర్మాతలను కానీ వాళ్ళని కానీ కలిసి మనల్ని గురించి మనం చెప్పుకునే విధానం మొదటి నుంచి అందుకే వచ్చింది. సార్ ఇట్లా ఫలానా నటుండండి, చాలా ప్రెజర్ తీసుకున్నాను సార్, మీ సినిమాలో ఏదైనా అవకాశం ఇవ్వండి అని తిరిగిన మా స్టేజ్ ఆర్టిస్టులు లేరంటారా? సినిమాల్లోకి రాలేదంటారా? నేను చూసినప్పుడు ఇస్తారు. ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళు రాసుకున్న పర్సనాలిటీ, కన్ను ఇవి చూసుకుంటారా, బాగుంటాడు, ఏదైనా కొంచెం గుడ్డడంగా ఉంటే నేర్చుకుందామని తీసుకున్నారు. చాలామంది ఉన్నారు, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు. ఎందుకంటే సబ్జెక్టు మీద నుంచి డీవియేట్ అయిపోతాడు ప్రేక్షకుడు అని వాళ్ళు ఆ పద్ధతిని పాటించేవాడు. పాత దర్శకులను అడిగాను. చెన్నై వెళ్ళేవాళ్ళు అనుకున్న మా వినోద్ ఉండేవాడు మిత్రుడు, చనిపోయాడు రీసెంట్లీ. అతను మెడ్రాస్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు యు విశ్వేశ్వరరావు గారితో మాట్లాడాను, అట్లాగే సంగీతం చలపతిరావు గారితో మాట్లాడాను, అట్లాగే మన స్టిల్స్ జైహింద్ సత్యం గారితో మాట్లాడాను. అదే చెప్పేవాడు వాడు. నాటకాల వాళ్ళంటే భయం అంటే కళ్ళు ఆర్పటాలు, తర్వాత ఈ తలకాయ ఊపటాలు, ఇవి ఎక్కువ లేకుండా ఉంటాయి. సమయోచితంగా ఉంటే ఒప్పుకుంటారు ఎప్పుడే. అందుకని కొంచెం భయం ఉండి ఉండొచ్చు. కానీ మరి ఎంతోమంది రంగారావు గారి నాటకాలు వచ్చిన వాళ్ళే, గుమ్మడి గారు అదే అంటున్నాను. అంటే వీళ్ళకి అనుగుణంగా మారుతారు. ఎక్కడైనా లోపం ఉంటుంది, మాలో ఉండకుండా ఉండదు. వాళ్ళు కూడా దిద్దుతారు దాన్ని. అదే జనరేషన్ గ్యాప్ అంతే కదా. అంతే అంతే జనరేషన్ గ్యాప్. కలుసుకోవటానికి అవకాశం లేక కలవటానికి మనలో మొహాటం ఉండి జరగటం. ఇంకోటి ఏంటంటే టీవీ ఆర్టిస్ట్ని తీసుకుంటే కూడా అదే ఫీల్ ఉంటుంది ఆడియన్స్కి. అంటే బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నా అనేది ఒక నేను కూడా చూసా ఆ మాట, విన్నా. అది నిజమేనంటారా, లేకపోతే వీళ్ళ మైండ్ సెట్? ఇప్పుడు డబ్బు పెట్టి ఖర్చు పెట్టి నువ్వు భరించేవాడు నువ్వు అయినప్పుడు మరి నీ అభిప్రాయాన్ని ఫాలో కాకపోతే అందువల్లే మేము దెబ్బతిన్నాం అనే పాయింట్ వస్తుంది కదా. అందుకని మనం అవుననే అన్నాను వాళ్ళ ఉద్దేశం. కానీ అలా ఉండదు. అంటే మరి పరభాష అన్నట్లయితే వస్తున్నారు కదా. ఎందుకంటే ఎందుకంటున్నాను తెలుగు ఎక్కువ సార్లు చూసిన తర్వాత ఇక ఆ క్యారెక్టర్ ఏంటో ఏమేమి చేశాడో రాంగ్ వెర్షన్ లో వెళ్తాడు ప్రేక్షకుడు. ఇప్పుడు టీవీలో నేనే అతి దుర్మార్గుడుగా వేసున్నా, నా మీద ఒక అభిప్రాయం ఉండిపోయింది ప్రేక్షకులందరికీ. నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి పాత్రలో పెట్టారు, ఒక పెద్ద ఎస్టేట్కి మేనేజర్గా. వీడు ఏం చేస్తాడో ఆఖరికి, ఏం చేస్తాడో ఆఖరికి అనుకొని వీడేం చేయడు, మంచివాడిగానే ఉంటాడు. అది వాడు నిరాశకి లోనవుతాడు. అందుకని నా ఉద్దేశం చెబుతున్నా, సినిమాల్లో గమనించండి, ఒక రకమైనటువంటి పాత్రలు వేస్తున్న వాళ్ళని ఆ రకమైన పాత్రలోనే మలుపుకుంటూ వెళ్తారు కొన్నేళ్ల పాటు. తర్వాత గ్యాప్ వచ్చిన తర్వాత కాస్త మంచివాడిగా, ఇప్పుడు మన ప్రకాష్ రాజ్ గారు ఎన్నిట్లోనో దుర్మార్గుడుగా చూసాం, అట్లాగే చాలా సినిమాలు మంచివాడిగా కూడా చూపించాం. మరి అది ఎందుకు రాలేదు? అది ఇప్పుడు రాదు, ఆయన మీద ఆ షేడ్ రాదు అనుకున్నప్పుడు చేస్తారు దర్శకులు. అంత మాత్రానే కానీ టీవీ వల్లే చూసి ఇలా వస్తారని కాదు. ఇవన్నీ పక్కన మనం అనుకునేటటువంటి ఛానల్స్ వాళ్ళకి అది ఉండదు. వాళ్ళకి నచ్చితే చేయించేస్తారు. పరభాష నటుల మీద మీ అభిప్రాయం ఏంటి? సాధారణంగా మనకు తెలుగులో ఉన్న వాళ్ళే ఇప్పుడు మీలాంటి వాళ్ళే ఉన్నారు. మీకే ఇవ్వచ్చు క్యారెక్టర్, 4 సినిమాలు ఇవ్వచ్చు, 5 సినిమాలు, 10 సినిమాలు ఇవ్వచ్చు. కానీ క్యారెక్టర్స్ అన్ని వేరే భాషలో నటిస్తున్న నటులకు వెళ్ళిపోతున్నాయి అనేది మన దగ్గర మొదటి నుంచి అంత పట్టించుకోలేదు సార్. మన దగ్గర అంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళం రీత్యా ఎవరన్నా వచ్చేటికినా కూడా మన ఊళ్ళో మన భాష కాని వాళ్ళకి మనం ఇల్లు ఇచ్చాం అద్దెకి. మనకు అద్దె ముఖ్యం కానీ అతనితో ఇబ్బంది లేకుండా ఉండటం ముఖ్యం కానీ కానీ ఎవరైతే బతకడానికి వచ్చాడు ఇవ్వాలా అక్కర్లేదా అని అంటాడు. అట్లాగే
ఇక్కడ ముఖ్యంగా నిర్మాతలకి హీరోలకి ఇబ్బంది పెట్టినట్లు కావాలి. ఎందుకంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు నా వల్ల ఇబ్బంది ఉండొచ్చు. 4 సినిమాలు ఒప్పుకున్నాడు, 4 సినిమాల్లో మరి ఇటు వచ్చిపోయి చేయాలంటే కష్టం కాబట్టి మరి ఇంకో భాష అన్నట్టు ఎవరైనా తెచ్చి పెట్టుకోవచ్చు నాలాగా. దాన్ని మనం కాదని ఎట్లంటాం, వ్యాపారం కదా. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే ఈ నెలాఖరికల్లా పూర్తి చేయాలి, నెక్స్ట్ షెడ్యూల్ లేదు, హీరో గారికి ఇంకో సినిమా ఒప్పుకొని ఉన్నారు, లేదు నెక్స్ట్ సినిమాకి ఎక్కడికో ఇతర దేశాలు వెళుతున్నారు, మరి అప్పుడు తీయటానికి కుదరదు, ఇప్పుడు వీడు కుదిరేదాకా పెట్టుకుంటే ఎట్లా అనే భావనలు కూడా ఉంటాయి కదా. అందుకని దాన్ని కోట శ్రీనివాసరావు గారు ఈ విషయంలో చాలా వరకు చాలాసార్లు స్పందించారు ఆయన. అంటే రాజమౌళి గారు లాంటి వాళ్ళు కూడా నాకు అవకాశం ఇవ్వకుండా వేరే భాషల నుంచి తీసుకొచ్చి చేయిస్తున్నారు, మన దగ్గర మంచి ఆర్టిస్టులు ఉన్నారు కదా, నాకు లేకపోయినా పర్వాలేదు, మన తెలుగు వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కన్నడలో అలాగే జరుగుతుంది ఎక్కువ భాగం. కన్నడలో ఈ మధ్య మన సినిమాలు డబ్బింగ్ చేసి ఆడిస్తున్నారు, కానీ అంతకుముందు కన్నడ వాళ్ళు ఆ విషయంలో చాలా గట్టిగానే ఉండేవాడు. మన వాళ్ళు ఎవరన్నా నటించడానికి వెళ్తే మేము నటించమని ఆ రోజు క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయారు చాలాసార్లు జరిగింది. మనకేంటంటే వర్క్ మోటో, ప్రొడ్యూసర్ దెబ్బతినకూడదు. ఆ మోటోలో మరి మన వాళ్ళు కూడా షెడ్యూల్ వేసుకుంటే ఆ షెడ్యూల్ ఫిట్ అవుతారు. సో వాళ్ళు తీసుకొని ముందు సినిమా కంప్లీట్ చేయాలి. మన వాళ్ళు కోట శ్రీనివాసరావు గారు చెప్పింది తప్పని మనం అనలేం, కానీ వీళ్ళు చేస్తున్నది కూడా తప్పని మనం అనలేం కదా. మనం ఎలా అనగలుగుతాం? ఇది ఇప్పుడు మనం తీసుకునే రెమ్యునరేషన్లో ఎక్కువ ఉంటుంది, మరి కర్ణాటకలో అంత ఉండదు అంటారు. ఏమవుతుందో నాకైతే తెలియదు, ఉండదు అంటారు. అలాగే ఏదైనా ఒక పర్సెంటేజ్ పెట్టుకోండి అని మాత్రం ఇది మా అసోసియేషన్స్లో కూడా జరిగింది మీటింగ్స్లో. ఓకే, ఇప్పుడు మీరు సినిమా తీస్తుంటే మీ సినిమాలో 40 మందిని తెలుగు వాళ్ళని పెట్టుకోండి, 20 మందిని ఎవరన్నా పరభాష వాళ్ళని పెట్టుకోండి, అంటే 2/3 1/3. అంతేగాని ఎక్కువ మందిని తెచ్చిపెట్టద్దు అన్నారు. కానీ ఇవాళ మరి సీరియల్స్ చూస్తుంటే కూడా ఎక్కువ పరభాష దాదాపు కన్నడ వాళ్ళే ఎక్కువ కనబడుతుంటారు మన దాంట్లో. సీరియల్స్ లో చూస్తే ఏ ఛానల్లో వచ్చే సీరియల్ కన్నడ ఆర్టిస్టులు ఎక్కువ మంది. అంటే ఏం లేదు, వాళ్ళది ఎక్కువ, అంటే వాళ్ళు కాస్త అనుకూలంగా ఉంటారనేది వాళ్ళ వాదన సార్. ప్రొడ్యూసర్స్ వాదన ఏంటంటే గంట పని చేయాల్సి వచ్చినా, గంట ఉండాల్సి వచ్చినా ఉంటారు, మీరు అట్లా ఉండరు అనేది మా మీద వాళ్ళు అన్న ఒక చిన్న మాట అంతే తప్ప వేరేం కాదు. మరి డబ్బు టీవీ సీరియల్ కూడా మాటల్లో ఏం లేదు. అవునండి, లక్షాది రూపాయలు అవుతుంది, అది కోట్లాది రూపాయలు అవుతుంటే ఇది లక్షలాది రూపాయలు అవుతుంది. మరి నష్టపోమని మనం చెప్పలేం కదా, మనం ఎవరని చెప్పాలి.